రవికిరణ్ గారు. పల్లె వెలిగే సార్, అన్ని బస్సులు కాదు, పల్లె వెలిగే అంది యాక్చువల్ గా. అంటే ఓన్లీ స్టేట్ బోర్డర్ వరకే. ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే మళ్ళీ వర్కౌట్ అవ్వదు. అలా కాదు, పల్లె వెలుగు, సో డీలక్స్, సూపర్ డీలక్స్, ఓన్లీ ఏపీలో మాత్రమే. ఏపీలో కూడా ఇప్పుడు పల్లె వెలుగు ఎక్కడ ఉంటాయి? కాకినాడ నుంచి రామచంద్రపురంకు, కాకినాడ నుంచి పక్కన కట్టిపూడి వరకు, లేకపోతే అన్నవరం వరకు ఉంటాయి పల్లె వెలుగు. పల్లె వెలుగు ఇక్కడ నుంచి విజయవాడ వరకు ఉండవు. లేదు, వినుకొండ నుంచి విజయవాడ పల్లె వెలుగు ఉందండి. వినుకొండ నుంచి విజయవాడ, అదే విధంగా ఒంగోలు నుంచి చీరాల. సో ఒక 150-200 కిలోమీటర్ డిస్టెన్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. అదే అది ఉంటుంది. కానీ మీరన్నట్టు ఇక్కడ నుంచి నేను ఏమన్నా శ్రీశైలంకి వెళ్ళాలనుకోండి, నుంచి శ్రీకాకుళం వెళ్ళాలనుకోండి, పల్లె వెలుగు ఉండదు. సో అక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలనుకోండి, ఒంగోలు నుంచి ఉండదు అనుకుంటా పల్లె వెలుగు. అలా ఉండదు. రైట్. మొత్తానికి సచివాలయ సిబ్బంది అండి, సచివాలయ సిబ్బంది 1వ తారీఖు నుంచి ఆన్ డ్యూటీ. ఇంకా సచివాలయ సిబ్బంది గవర్నమెంట్ ఉద్యోగం అండి. సో వాళ్ళు వాలంటీర్ లాగా ఒక సిస్టమ్ కు ఉన్నటువంటి 6,000 కాదు, వాళ్ళు గౌరవ వేతనం తీసుకోవట్లేదు, వేతనమే తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగులే. సో గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి ఒక బాధ్యతాయుతంగా ఇంటికి వెళ్ళి ఆ యొక్క టైంలో 1 రోజులో 2 రోజుల్లో పొద్దున్న సాయంత్రం లోపు ఇచ్చేస్తారు. అయితే మీరు అడిగిన ప్రశ్న, పౌర సేవలు ఏ రకంగా మెరుగుదల చేయాలి, ఏ రేషన్ కార్డు మార్చుకోవాలని ఏదైనా ఇంటి వరకు వస్తుంది కదా అంటున్నారు. పౌర సేవలు ఏ రకంగా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే విధంగా, అది కూడా వ్యవస్థీకృతంగా ఉండే విధంగా, అది కూడా ఒక ఆథరైజ్డ్ పర్సన్స్ ఉండే విధంగా మనం చూసుకో. ఎందుకంటే ఇందాక మిత్రులు జగదీష్ గారు లేకపోతే మేడం గారు కూడా అన్నారు, అరుణ గారు కూడా, ఆధార్ కార్డులు ఏ రకంగా మార్చేసుకున్నారు, డేట్ ఆఫ్ బర్త్లు మార్చేసుకున్నారు, అది మార్చేసుకున్నారు, ఇది మార్చేసుకున్నారు. సో ఇదేంటంటే అనాథరైజ్డ్ పర్సన్స్ మధ్యలో చొప్పించాం అనుకోండి, వాళ్ళ వల్ల రకరకాల బ్రోకర్లు తయారయ్యి, రకరకాల సిస్టమ్ తయారయ్యి మనకున్నటువంటి కార్డుల్ని రకరకాలుగా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి అనధికారిక వ్యక్తుల వల్ల. సో దీనిలో ఏ రకంగా ఎంతవరకు ఎలా యూజ్ చేయాలి, పౌర సేవలు ప్రజలకి మెరుగుదలగా ఒక క్రమపద్ధతిలో ఎలా రావాలన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పౌరులకి బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి. ఇది కదా ఆబ్జెక్టివ్. ఎక్కడ ఎలా జరిగినా ఇబ్బంది లేకుండా మెరుగుదలగా ఒక చక్కగా జరగాలి. వాళ్ళకి అవసరం ఉన్నటువంటి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదో కావాలన్నది ఇబ్బంది లేకుండా జరగాలి. ఇంకోటి, సచివాలయం అన్నది గ్రామంలో ఒక 2,000 జనాభా ఒకటి ఉంది. సో ఒక 4,000 జనాభా గ్రామం ఉంటే 2 సచివాలయాలు ఉంటున్నాయి. సో ఎక్కడో దూరానికి కూడా వాళ్ళు ప్రయాణించే అవసరం లేదు. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించి గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా మెరుగుదలగా మెరుగైన సేవలు ఎలా చేయాలన్నది కూడా ఆలోచించి. గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు యొక్క ఉన్నటువంటి నిబద్ధత వేరు, లేకపోతే సాధారణ వ్యక్తులు ఉన్న నిబద్ధత వేరు. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రభుత్వ అధికారులు ఏ రకంగా వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు లేదా అన్నది కూడా ముఖ్యం. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే చట్టం తన పని చేసుకుపోవాలి. వాళ్ళకి ప్రజలు పన్నులు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు. ప్రజలకు నిబద్ధత అయ్యి చట్టాన్ని ఏదైనా సరే ఒక పద్ధతిగా అవలంబించాలి. ఒక సామాన్యుడికో చట్టం, ఇంకో వాళ్ళకి ఇంకో చట్టం ఉంటాకి వీల్లేదు. అధికారిక అన్నది ప్రభుత్వం ఇచ్చినట్టు గైడ్ లైన్స్ ఒకటే, అంతేగాని టీడీపీ అంటే ఒక గైడ్ లైన్స్, బీజేపీ అంటే ఒక గైడ్ లైన్స్, జనసేన అంటే ఒక గైడ్ లైన్స్ ఇవ్వలేదు కదా. సో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, గత 2 సంవత్సరాలుగా వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయాలు ఓ పెద్ద మహా ప్యాలెస్ లాగా జిల్లాల వాళ్ళుగా నిర్మాణం చేసేసుకుంటూ ఎటువంటి అనుమతులు లేకుండా చేసేసుకుంటున్నారు కదా, చేశారు కదా. మీరు నేను బ్రహ్మనాయుడు గారు ఏదన్నా ఒక ఇల్లు కట్ట మొదలు పెడితే ఇంటి ముందు ఏదన్నా బత్త సిమెంటో లేకపోతే ఇసుకో కంకరో దిప్పితే లారీలు, వెంటనే అధికారులు, ఆర్ఐ అధికారులు, రకరకాల అధికారులు వచ్చేసి మీరు అప్రూవల్ తీసుకున్నారు లేదా, మీ ప్లాన్ చూపించండి, లేదు మీరు చూపించకపోతే వెంటనే దాన్ని తీసుకెళ్లిపోతారు మెటీరియల్. అవును కదా, మనం చూస్తాం. ఒక నియోజకవర్గంలో నుంచి ఇసుక లారీ ఇంకో నియోజకవర్గానికి రావడానికి లేదు నేను చూసింది అయితే గత 5 సంవత్సరాల్లో. సో ఏ ఎమ్మెల్యే అక్కడ స్వేచ్ఛగా వారి వ్యాపారం వారు చేసుకున్నారు. నేనేంటంటే, ఏ అధికారులు అయితే సామాన్యులకి చట్టాన్ని బలంగా అమలు చేశారో అదే అధికారు వైసీపీ కార్యాలయాలు ప్యాలెస్ల నిర్మాణం సమయంలో ఎందుకు చట్టాన్ని అమలు చేయలేదు, ఎందుకు యథేచ్ఛగా వాళ్ళు నిర్మాణాలు చేసేసుకున్నా సరే కనీసం ఒక నోటీసు గత 2 సంవత్సరాలుగా మీరు ఎందుకు అటు పక్క కన్నెత్తి చూడలేదని చెప్పి నా ప్రశ్న. మీకు జీతాలు ఇస్తుంది వైసీపీ పార్టీ, ఆ రోజు ఇచ్చింది వైసీపీ పార్టీ, రాష్ట్ర ప్రజల. ఒక సామాన్యుడికో చట్టము, వైసీపీ పార్టీకో చట్టం ఏ రకంగా చేశారు? ఇది తప్పు కదా. ముందు అలా ప్రవర్తించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటాను నేను.
ఎందుకంటే మా ప్రభుత్వం, మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటి, చట్టపరమైన పాలన జరగాలి. గత ప్రభుత్వం చట్టపరమైన పాలన జరగలేదన్నాం. మేము ఇప్పుడు అదే చట్టపరమైన పాలన చేయాలి అని అంటున్నాం. ఏ అధికారులు అయితే మొదటి వరకు పట్టించుకోలేదు 2 ఏళ్ల పాటు, వాళ్ళని ఇప్పుడు గబగబా నోటీసులు ఇస్తున్నారు. అప్పటి వరకు ఇవ్వలేదు, 2 వారాల వరకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నారు నోటీసులు. ఎందుకు ఈ రకమైన జగదీష్ గారు చెప్తున్నట్లు ఈ రకమైన ప్రవర్తన అవాంఛనీయం. రేపు మా ఆధ్వర్యంలో మా ఎన్డీఏ పార్టీలు ఏదైనా చేసినా సరే మీరు చట్టం అవలంబించండి. హోంమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అయ్యా కాకీలు, మీరు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ నేతలకు అనుగుణంగా పనిచేయమని చెప్పట్లేదు, ప్రజలకు అనుకూలంగా పనిచేయమని చెప్తున్నా అన్నారు. ఇది మా ప్రభుత్వం యొక్క విధానం. సో అధికారులు కూడా గుర్తెరిగి వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించి, గతంలో ఎవరైతే చేయలేదో, సరిగ్గా వాళ్ళ యొక్క డ్యూటీలు చేయలేదో వారు బయటకు వచ్చి బేషరతుగా రాజీనామా చేయడమో, క్షమాపణ చెప్పడం, ఏదైనా దాని మీద ఎంక్వైరీ జరిగి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తాను మీ ద్వారా బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ రవికిరణ్ గారు, రేపు 1వ తారీఖు వాలంటీర్లకి వారి గౌరవ వేతనం 5,000 రూపాయలు. అంటే ఇది 10,000కి ఎప్పుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు ఇదంతా మనం చర్చలో అనేకమైన అంశాలు చర్చించాం. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకలు వాలంటీర్ వ్యవస్థలోనే ఏవి ఎవరు చెయ్యాలి, ఏది ఎవరు చేయకూడదు, ఇది ఒక పాయింట్. వాలంటీర్ల వ్యవస్థలో వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి యాప్లు, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ర్యాంప్, విపున ఇటువంటి సంస్థలకు వెళ్ళిపోతున్నటువంటి డేటా, దీన్ని సవరించుకోవాలి. 3, వారి యొక్క విద్యా అర్హత, ఏ రకమైన విద్యా అర్హత ఇవ్వాలి ఏంటి అనేది 3. 4, ఇప్పటికే 1,00,000 మందికి పైగా రాజీనామా చేస్తున్నారు. మిగతా వారిని ఏ రకంగా, ఉన్న 1,50,000 మంది ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఇంకో 1,00,000 మందిని ఏ రకంగా రిక్రూట్ చేసుకోవాలి. సో ఇటు వీళ్ళని ఎవరికి అనుసంధానం చేయాలి, ఈ యొక్క 5-6 వేలుగా వ్యవస్థగా 6 వేలుగా ఉన్న వీరిని ఎవరికి అనుసంధానం చేయాలి. అలాగే సచివాలయ వ్యవస్థని ఎవరికి అనుసంధానం చేయాలి. వాళ్ళు కూడా ఒక ప్యానల్ వ్యవస్థగా ఉన్నారు. వాళ్ళు ప్యానల్ వ్యవస్థగా ఉన్నారు. వాళ్ళని ఎవరిని అనుసంధానం చేయాలి. ఎన్ని ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు సర్పంచులకి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు జనసేన అధినేత కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఆయన సమీక్షలో కూడా, అంటే ఇప్పుడు గతంలో సర్పంచులు డమ్మీలుగా మారారు వాలంటీర్ వ్యవస్థ తర్వాత. వారిని ఎవరో కూడా వెళ్ళి ఒక హెల్ప్ అడిగే పరిస్థితి లేదు గ్రామాల్లో. సో సర్పంచ్ ఇంటి పక్కన వాలంటీర్ ఇల్లుంటే ఆ వాలంటీర్ ఇంటి దగ్గరకే సమస్యల కోసం వచ్చి జనాలు ఎక్కువైపోయారు. పాపం సర్పంచ్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో కాబట్టి సర్పంచులందరూ హట్ అయ్యి వైసీపీకి మనం వ్యతిరేకంగా పనిచేశారు. సార్, ఇప్పుడు దేశంలో ఏ ప్రజాప్రతినిధికి ఇవ్వనటువంటి పవరు రాజ్యాంగం సర్పంచ్కి ఇచ్చింది. ఒకే ఒక్క సర్పంచ్ గా మాత్రమే చెక్ పవర్ ఉంది దేశంలో. ప్రధానమంత్రికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, రాష్ట్రపతి ఎవరికి లేదు. అటువంటి సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. ఏదైతే మన చట్టాలు ఉన్నాయో ఆ యొక్క రాజ్యాంగ సవరణ చేసుకున్నామో, పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేశామో దానికి వ్యతిరేకంగా వారి యొక్క పవర్స్ ని, వారికి ఇచ్చినటువంటి అధికారాల్ని వేరొక వాళ్ళకి దఖలుపరిస్తే, ఉదాహరణకి ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలను తీసేసి చీఫ్ సెక్రటరీని దఖలుపరిస్తే ముఖ్యమంత్రికి మండదా అండి? అది ప్రజాస్వామ్యం కాదు కదా. మనం ఒక పార్టీని, ఒక నాయకుడిని నమ్ముకొని ఎన్నుకున్నాం. ఆయనకి పవర్స్ ఉండాలి. ఆయన యొక్క ఎజెండా ఏదైతే ప్రజలకు చెప్పారో ఆ ఎజెండా ప్రకారం వాళ్ళు పనిచేయడానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా మధ్యలో త్రిశంకు స్వర్గం వచ్చిన వాళ్ళకి అధికారాలు ఇవ్వడం సమంజసం కాదు కదా. సో సర్పంచుల యొక్క గౌరవాన్ని రాజ్యాంగబద్ధంగా పునరుద్ధరించవలసిందే. ఆ గౌరవాన్ని ఏ రకంగా పునరుద్ధరిస్తారన్నది ఒక సమస్య. ఆ సచివాలయాలు, ఇప్పుడు నేను ఒక గ్రామానికి వెళ్ళాను ఇటీవల, గ్రామ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రజలు ఎన్నుకున్న కార్యాలయం నిర్వీర్యమైపోయి ఏదో దూరుకుంటున్నారు. ఏం లేదు అక్కడ. దాని ముందు మాత్రం సచివాలయం మంచి బిల్డింగ్, అద్భుతంగా బిల్డింగ్, ఎన్ఆర్జీఎస్ నిధులతోనూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనూ కట్టారు. ఇక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఏమో ఏమీ లేదు, అక్కడ ఏమో అన్ని ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఎన్నుకున్నది సర్పంచ్ ని, వార్డు మెంబర్లు కదా, ప్రజాస్వామ్యంగా వారితో పని లేదు కదా రవికిరణ్. అడిగితే వారితో పనేముంది సర్పంచులతోటి, వార్డు మెంబర్లతోటి బేసిక్ గా. అదే అన్నాను, ఇంకా ప్రజలు ఎన్నుకుంటాం ఎందుకు? ఎలక్షన్స్ ఆ వ్యవస్థ రద్దు చేయాలి. ఇంకా అలాంటప్పుడు పంచాయతీ వ్యవస్థ రద్దు చేయాలి. ఇంకా వారికి అధికారాలు ఇవ్వనప్పుడు. అవును కదా. ఇప్పుడు నాకైనా సమస్య వస్తే నా కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాను, లేదా గ్రామంలో సమస్య వస్తే వార్డు మెంబర్ దగ్గరికి వెళ్తారు. అయ్యా నా డ్రైనేజ్ రావట్లేదు, అది చూడండి కొంచెం అన్నాడు అనుకోండి, ఇతను ఎవరికి చెప్పాలి? సచివాలయ సిబ్బంది ఇతను మాట ఎంతో, ఇతని దగ్గర సిబ్బంది లేదు, ఇతని దగ్గర ఫండ్స్ ఉండవు, ఏం చేయాలి? చక్కబద్ధం చేయాలి. వాలంటీర్లు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ లెక్క చేసే పరిస్థితి లేకుండా పోయింది కదా సార్.
అలా కదా సార్, గ్రామస్తులు తిడతారు కదా, ఏమయ్యా వెంకట్రావు ఎలక్షన్ తప్పుడు అన్ని చేస్తా అన్నావు, ఇప్పుడేమో నా చేతిలో పవర్ లేదా అన్నాడు, అలా దిక్కుమాల పదవి నీకెందుకు రిజైన్ చేయంటాడు. అవును 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 రైట్ అన్ని గ్రామాల్లో మరి చాలా ఇబ్బంది ఉంటుందండి. మన నగరాల్లో అయితే మనం తప్పించుకు తిరుగుతాం, కానీ గ్రామాల్లో చాలా ఇబ్బంది ఉంటుంది. గ్రామాల్లో ప్రెస్టేజ్ ఇష్యూ కదా, పంచాయతీ ప్రెసిడెంట్ కి అతనికి పరువు మర్యాదలకు సంబంధించినటువంటి సమస్య ఉంటుంది గ్రామాల్లో. పట్టణాల్లో ఎవరి తీరు వారి అనుకోండి. మరణం చెందారు, బాగా తట్టుకోలేక. అవును 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 వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు పంచాయతీ సర్పంచ్. జగదీష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి మళ్ళీ పంచాయతీ వ్యవస్థ కూడా, పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా పూర్తిగా వారి అధికారాలను, వారి నిధుల్ని వారు వినియోగించుకునే విధంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి వారికైతే ఒక స్వేచ్ఛను కలిగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇకపై వాలంటీర్ల పెత్తనం కాకుండా ప్రజలు ఎన్నుకున్నటువంటి స్థానిక సంస్థల్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే మళ్ళీ ప్రజలకు